నమస్కారం H6 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నోటీసులు నాకు కాదు కోమటిరెడ్డికి పంపించాలి. కాంగ్రెస్ నేత మాణిక్యంకు కేటీఆర్ చురక. ఏపీలో జగన్ గుండా రాజ్యం నడుస్తుందని ఆగ్రహం. మాటూరు కోసూరు ఘటనల వెనుక పోలీసుల సహకారం ఉందని ఆరోపణ. నేడు ఏపీ కేబినెట్ సమావేశం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నిర్ణయం. తనపై పరువు నష్ట దావా వేస్తానని నోటీసులు పంపిన కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్ మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మాణిక్యం ఠాగూర్ నోటీసులను తప్పుగా ఇస్తున్నారన్నారు. పీసీసీ పదవి కోసం రేవంత్ రెడ్డి 50 కోట్ల లంచం ఇచ్చారని కోమటి వెంకటరెడ్డి అన్నారని ఆయన ఆన్ రికార్డ్గానే ఆరోపించారని కేటీఆర్ గుర్తు చేశారు. కాబట్టి పరువు నష్ట నోటీసులు పంపించాల్సింది తనకు కాదని కోమటి వెంకటరెడ్డికని చురకంటించారు. ఇప్పుడు కోమటిరెడ్డి మంత్రి అయ్యి సచివాలయంలో కూర్చున్నారని ఆయనకు పంపించుకోవాలని పేర్కొన్నారు. అందరికీ మంచిగా కాపీలని పంపిస్తా. 420 హామీలు ఏవైతున్నాయో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చూడండి. మీరు యువతకు చెప్పిండ్రు, తెలంగాణ యువతకు నెలకు 4000 రూపాయలు ఇస్తామన్నారు నిరుద్యోగ భృతి. ఇలా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పించుకోనియద్దు. యువత తరపున మనం అడగాలి. 100 రోజుల్లో ఇస్తామన్నారు, ఏడవైంది అని అడగాలి. మా ఆడబిడ్డలు ఇలా ఎదురు చూస్తున్నారు. మహాలక్ష్మి 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తాను. ఎందుకు? 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరూ నెలకు 2,500 రూపాయలు ఎప్పుడొస్తాయి మా ఖాతాల్లో అని ఎదురు చూస్తా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తున్నది? వాళ్ళు ఒకటే ఎజెండా పెట్టుకున్నారు. రోజొక్క కొత్త కథ పుట్టియాలి. మీడియాలో రోజొక్క కొత్త కథ పుట్టియాలి. మేడిగడ్డలో అవినీతి, ఇక్కడ అవినీతి, అక్కడ అవినీతి. అధికారం మొత్తం నీ చేతుల్లోనే ఉంది కదా. ఎక్కడ అవినీతి ఉందో మేము వద్దంటలేం కదా. మేమే డిమాండ్ చేసినాం అసెంబ్లీలో. అవినీతి జరిగిందంటున్నావు కదా, ఎంక్వైరీ ఏయ్, తప్పు ఎవరు చేసినారో చర్య తీసుకో దమ్ముంటే అని చెప్పి మనమే డిమాండ్ చేసినాం. ఆ విషయంలో వెనుకకు పోము, పక్కా వెనుకకు పోము. ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ చర్య తీసుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం వదిలిపెట్టం. ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం. రేపు మళ్ళా ఏప్రిల్ మీరు పార్లమెంట్ ఎన్నికకు పోయే నాటికి వరి కోతలు అవుతాయి. తప్పకుండా వరి కోతలు అవుతాయి. వరి కోతలు అయినప్పుడు రైతులు అడుగుతారు, మొదటిసారి అంటే ఇడిచిపెట్టినాం, క్వింటాల్కు 500 బోనస్ అన్నావు, ఏది ఎక్కడ వాయే అని తప్పకుండా అడుగుతారు. ఆ రైతుల తరపున అడగాల్సింది ప్రధాన ప్రతిపక్షంగా మనమే అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న రేవంత్ రెడ్డి గారు దావోస్ పోయిండు. దావోస్ లో చెప్తాండు, మేము రైతు భరోసా చాలు చేసినాం అని పచ్చి అబద్ధాలు ఇలా విదేశాలలో చెప్తున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. నిజంగా రైతు భరోసా చాలు అయిందా? కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుకే దిక్కులేదు ఇప్పటిదాకా. రైతు బంధుకే ఇంకా మొత్తం పడలే. రైతు బంధుకే దిక్కులేదంటే విదేశాలకు పోయి మాత్రం రైతు భరోసా చాలు. రాష్ట్రంలో పోలీస్ శాఖ పతనమవుతున్నా కట్టడి చేయలేని డీజీపీ తక్షణమే స్వచ్ఛంద పదవికి విరామణ చేయాలని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏపీలో పాలన వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమైన ఊరూరా జగన్ గుండా రాజ్యం మాత్రమే నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటూరులో మారున ఆయుధాలతో మైనింగ్ తనిఖీలు, కోసూరులో రౌడీ మూకల విధ్వంసానికి పోలీసుల సహకారం గాడి తప్పిన పాలనకు నిదర్శనమని అన్నారు. మాటూరులో మారణ ఆయుధాలతో గ్రానైట్ పరిశ్రమలో తనిఖీలు పేరిట చేసిన అరాచకం వ్యవస్థల విధ్వంసం కాదా అని దుయ్యబట్టారు. మైనింగ్ శాఖలో ఒక ఏడీ స్థాయి అధికారి రౌడీలతో తనిఖీలకు వచ్చిన ఘటన రాష్ట్రంలో గుండా రాజ్యంకు ఉదాహరణగా నిలుస్తుందని మండిపడ్డారు. ఇక్కడ ఈ జిల్లాలో 365 కోట్లతో చైన్ ఇరిగేషన్ కి నేను శ్రీకారం చుట్టాను. అది వస్తే ఏవైనా మొక్కలు కావాలంటే పెంచడం, ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టడం, అవన్నీ వచ్చేటివి. దాంతో అతను వస్తానే దాన్ని తరివేశాడు. ఇంకో పక్కన నందికొట్కూరులో 650 కోట్ల రూపాయలతో మెగా సీడ్ పార్క్ ఎస్టాబ్లిష్ చేశాను. అది కాని వచ్చుంటే ఈ కర్నూలు జిల్లా ప్రతి రైతు విత్తనాలు పండించేవారు, ప్రాసెసింగ్ అయ్యేది. ప్రపంచానికి మొత్తం విత్తన సరఫరా కేంద్రంగా ఈ నంద్యాల జిల్లా ఉండేది. దాన్ని పుణ్యం కట్టుకున్నాడు. ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్ కోసం నేను ఆ రోజు శాంక్షన్ చేస్తే అది కూడా పోయింది. ఇంకో పక్క ఇక్కడే ఓర్వకల్లో 15 నెలల్లో ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. అక్కడే ఓర్వకల్లు
ఇండస్ట్రియల్ టౌన్షిప్ కూడా ఎస్టాబ్లిష్ చేశాం. ఒక స్టీల్ ప్లాంట్ కూడా వచ్చింది. అదే నేనుంటే కర్నూలు ఒక పారిశ్రామిక వాడగా హబ్బుగా తయారయ్యేది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత నేడు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలపై ప్రకటన ఉండే అవకాశం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందులో ఒకటి. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ప్రభుత్వంపై పడే ఆర్థిక భారానికి సంబంధించిన నివేదికను ఆర్థిక శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి అందించింది. ప్రస్తుతం ఇదే పథకం కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్గా శివారెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా ప్రభుత్వం వారు, ఎలక్షన్ కమిషన్ వారు నన్ను ఇక్కడ వినుకొండ కమిషనర్గా నియమించడం జరిగిందన్నారు. వినుకొండలో ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు ఇంకా పెద్దల సహాయ సహకారాలతో వినుకొండను అభివృద్ధి చేస్తానని శివారెడ్డి అన్నారు. వినుకొండ పట్టణ పుర ప్రజలకు మరియు మున్సిపల్ గౌరవ సభ్యులకు మరియు చైర్మన్, వైస్ చైర్మన్ గారికి మరియు గౌరవ ఎమ్మెల్యే గారికి, పట్టణ ప్రముఖులు, అన్ని రాజకీయ నాయకుల పార్టీ వాళ్ళకు, మేధావులకు అందరూ కూడా నాకు శుభాభివందనలు. నా పేరు ఎస్వి శివారెడ్డి. నేను కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తూ ఈ ఎలక్షన్ సందర్భంగా ప్రభుత్వం వారు ఎలక్షన్ కమిషన్ సంప్రదించి ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు నన్ను వినుకొండ మున్సిపాలిటీ కమిషనర్గా నియమించడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ వేకెంట్ ఉంచకుండా అన్ని ఫిల్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వినుకొండలో వేకెంట్ ఉండడం వల్ల నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నేను ఇక్కడ పక్క జిల్లా ఉన్నా, నేను రాయలసీమ కడప జిల్లా ఉన్నా. తర్వాత నేను అందరి సహకారంతో పట్టణ ప్రజలు, పట్టణ నాయకులు, పట్టణ ప్రముఖులు, మేధావులు మరియు అధికారులతో అందరితో కలిసి వినుకొండ పట్టణ పారిశుద్ధ్యానికి కానీ, వినుకొండ పట్టణ విలువలకు కానీ, వినుకొండ పట్టణ అభివృద్ధికి కానీ, వినుకొండ ప్రజల సంక్షేమానికి కానీ, వారి యొక్క పురోగతికి నా శాయశక్తుల అందరినీ కలుపుకొని పోతూ కృషి చేస్తామని చెప్పని ఈ సందర్భంగా కూడా ప్రజలకు మరియు నాయకులకు మరియు విద్యావేత్తలకు, ప్రముఖులకు అందరికీ కూడా నేను అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటాను. పేరు చెప్పారు, పేరు శివారెడ్డి. తెలంగాణలో బీఆర్ఎస్ చచ్చిపోయిందని, ఆ పార్టీని ప్రజలు బొందపెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వంటి వారు కేవలం తన మనుగడ కోసం మాత్రమే కాంగ్రెస్పై దాడి చేస్తున్నారని ఆరోపించారు. దీన్ని బట్టి బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ రోజు దేశంలో ఓడించాల్సింది ప్రధాని మోదీని అన్నారు. ఆయన దేశానికి ప్రమాదకరంగా తయారయ్యారని అన్నారు. జీవితాలలో మార్పు తీసుకురాలేదు. మూడవసారి మళ్ళీ తమ పార్టీని గెలిపించడానికి విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లాంటి పరిస్థితులలో మీరు మణిపూర్లో జరిగిన సంఘటనలు చూసిరు. లక్షలాది మంది నిరాశ్రయులైనరు, వేలాది మంది హత్యకు గురైనరు, వేలాది కోట్ల రూపాయల ఆస్తులు విధ్వంసమైతే కనీసం మణిపూర్ పర్యటనకు ప్రధానమంత్రి వెళ్ళలేదు. అందుకే ఈరోజు భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారా మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేపడుతున్నారు. సర్వం ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబము గాంధీ కుటుంబము. శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీ రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరులైనరు.
వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్రను చేపడుతున్నాడు. రాహుల్ గాంధీ గారి లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా అవసరం ఉన్నది. మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చెయ్యాలి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్లు సీట్లన్నీ గెలవాలి. మీరు అనుకోవచ్చు ఎందుకు బీఆర్ఎస్ గురించి కేసీఆర్ గురించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్దగా మాట్లాడతలేదని. ఆ పార్టీ రాష్ట్రం లేదు, సచ్చింది. తెలంగాణ ప్రజలు ఆ పార్టీని బొంద పెట్టిరు. ఇవాళ తండ్రి కొడుకులు బామర్దులు వాళ్ళేదో వాళ్ళ మనుగడ కోసం ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తుండ్రు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కు రాజకీయాలు. ఈరోజు దించాల్సింది నరేంద్ర మోడీని, ఈరోజు ఓడించాల్సింది నరేంద్ర మోడీని. ఈరోజు దేశానికి ప్రమాదకరంగా మారింది బీజేపీ ప్రభుత్వం. కానీ నిన్న మొన్న ఈ మధ్యకాలంలో బిల్లా రంగాలు మాట్లాడుతున్న మాటలు మీరు చూడండి. బీజేపీని పల్లెత్తు మాట అనకుండా కాంగ్రెస్ మీద పరుషమైన పదజాలం వాడుతున్నారు. కాంగ్రెస్ ఉండడమే మంచిది కాదన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న బిల్లా రంగాలను ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే ఎవరు అధికారంలోకి వస్తారు? నరేంద్ర మోడీనే కదా. మరి కాంగ్రెస్ రాకుండా నిలువరించాలని మీరు చేస్తున్న ప్రయత్నము మూడోసారి ఈ దేశానికి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయడానికి మీరు చేసుకున్న చీకటి ఒప్పందం ప్రజలకు అర్థం అవుతలేదని మీరు అనుకుంటున్నారా? కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూసీలో వేసినట్టే. ఇవాళ మోడీని బీజేపీని నిలువరించాలి అని అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను సాధించుకోవాలంటే అడిగేది మేమే, ఇచ్చేది మేమే. ఈ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలు 100% అమలు జరుగుతాయి. ఇంతకాలం కేసీఆర్ అడిగింది లేదు. క్రీడాకారులను గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. ఆడుదామాంధ్ర నియోజకవర్గ స్థాయి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. క్రీడల్లో మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆడుదామాంధ్ర నిర్వహిస్తుందని పెద్దకురపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు అన్నారు. కోసూరు జిల్లా పరిషత్ స్కూళ్ల ఆవరణంలో ఆడుదామాంధ్ర నియోజకవర్గ స్థాయి విజేతలకు ఎమ్మెల్యే బహుమతి ప్రదానం చేశారు. గ్రూప్ ఫోటో ఉంటుంది, మీరందరూ ఇక్కడే ఉండాలి. అమ్మ మోకాలు మీద కూర్చోండి అమ్మా, ఫోటో నీట్ గా ఉంటుంది. కూర్చోండి. గ్రూప్ ఫోటో ఉంటుంది, మీరందరూ ఇక్కడే ఉండాలి. అమ్మ మోకాలు మీద కూర్చోండి అమ్మా, ఫోటో నీట్ గా ఉంటుంది. కూర్చోండి. చూడండి చూడండి. 1 సెకండ్. ఓకే సార్. గుంటూరులో హోటల్ మధువనం నూతనంగా ప్రారంభోత్సవం. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, తూర్పు వైఎస్ఆర్సీపీ నాయకురాలు షేక్ నూరి ఫాతిమా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి దూర దేశాల నుండి గుంటూరు నగరానికి వచ్చిన ప్రయాణికుల కోసం, అతిథుల కోసం ఇంటీరియర్ డిజైన్తో విశాలవంతమైన ప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని రకాల నూతన హంగులతో రూపొందించి ఆత్మీయ ఆతిథ్యాన్ని అందించేందుకు గుంటూరు బస్టాండ్ దగ్గర హోటల్ మధువనను నూతనంగా ప్రారంభించడం జరిగిందన్నారు. ఈరోజు మధువన్ ఫుడ్ ప్లాజా మనం గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్ దగ్గర ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మధువన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆధ్వర్యంలో ఇప్పుడు దాకా కొత్తగూడెం, విజయవాడ, అలాగే ఈరోజు గుంటూరులో ప్రారంభం చేయడం జరిగింది. ఈ ఇండస్ట్రీలో దాదాపుగా 25 years నుంచి వీళ్ళు ఉన్నారు. దాంట్లో బెస్ట్ అవార్డు కూడా పొందడం జరిగింది.
బెస్ట్ ఉండాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. ఫుడ్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది ఏంటంటే బెస్ట్ క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ ఇవ్వాలి, అలాగే ప్రెమిసెస్ కూడా అంతే చక్కగా ఉండాలనుకుంటున్నారు. అందుకోసం ఈ మధువన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కానీ ఫుడ్ ప్లాజాలో కానీ ఆధ్యాత్మికంగా అంటే లైక్ ఎవ్రీథింగ్ ఒక చోటే ఉండటం చేయటం, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ స్పేషియస్ గా ప్రతి ఒక్కళ్ళు వచ్చి కూర్చొని వేరే వేరే ఊర్ల నుంచి వస్తూ ఉంటారు. బస్ స్టాండ్ అంటే ఇక్కడ ఒక పాయింట్ వేర్ పబ్లిక్ ఎక్కువ ఉంటారు కాబట్టి గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ప్రశాంతంగా బస్ వచ్చేదాకా ఉండాలనుకుంటారు. అందుకోసం ప్రతి ఒక్కటి కూడా మిడిల్ ఆఫ్ ద సిటీలో ఇంత చక్కగా వీళ్ళు ప్రారంభం చేశారు. ఖచ్చితంగా వీళ్ళు ఇంకా ఎన్నో బ్రాంచెస్ స్టార్ట్ చేయాలని, వీళ్ళకి మంచి జరగాలని, వీళ్ళ కుటుంబానికి కానీ ఇంకా మంచి సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. గత 25 సంవత్సరాలుగా ఈ మధువన్ స్థాపించి తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా 2 సార్లు బెస్ట్ హాస్పిటాలిటీ అవార్డు తీసుకున్న సంస్థ మధువన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్. మా అన్నదమ్ములతో కలిసి వ్యాపారం స్థాపించి దినదినాల అభివృద్ధి చెందుతూ అందరి ఆశీర్వాదం తీసుకొని ప్రతి మిత్రుడు శ్రేయుల సహకారంతో మమేకమై ఈరోజు బెజవాడ నడిబొడ్డున 4 బ్రాంచ్లు స్థాపించి అక్కడ పేరు తెచ్చుకొని మళ్ళీ నా జన్మస్థలమైనటువంటి గంగూరులో నేను పుట్టాను. ఇది నా జన్మస్థలం అని ఇక్కడ మళ్ళీ మంచి బ్రాంచ్ పెట్టాలని, ఇక్కడ మంచి ఆహారం అందించాలని మంచి మనసుతోటి ఇక్కడ ఈ బ్రాంచ్ స్థాపించడం జరిగినది. మా మిత్రులు, మా పార్ట్నర్లు అందరితో కలిపి ఇక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంటామని మీ అందరి సహకారంతో ఆశిస్తూ మీ అందరికి నమస్కారం. మంచి సంబంధించి రూల్స్లు కానీ అన్ని విధాలుగా ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో, వాళ్ళ లాభం కొద్దిగా ఉన్నా కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మరి చక్కగా ఇక్కడ మరి అంటే గుంటూరులో లేని విధంగా చాలా చక్కగా అన్ని విధాలుగా అన్ని చూసుకుంటా మొత్తం కూడా చాలా పర్ఫెక్ట్గా క్వాలిటీ పరంగా ప్రజలకు సేవ చేయాలి, మేము బాగుండాలి, అందరూ బాగున్న ఉద్దేశంతో మరి అందరూ కలిసి ఒక యూనిట్గా ప్రారంభించడం జరిగింది. ఆ భగవంతుడు చల్లగా చూడాలని ప్రతి ఒక్కరూ ఒక్కసారి వచ్చి చూస్తే మీకు లోన ఏమేమి ఉన్నాయో మొత్తం అద్దాల్లో కనపడతా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఏది ఇష్టమో ఆ ఇష్టాన్ని బట్టి మీరు ఎంచుకొని మరి తినవచ్చు. కానీ క్వాలిటీ విషయంలో రాజీ లేకుండా మనం చేయాలి, మనం మంచి పేరు రావాలి, మధువన్ అనేది సంబంధించి మరి చక్కగా ఉండాలి, అన్ని విధాలుగా క్వాలిటీ పరంగా ఎక్కడ నో కాంప్రమైజ్ అవ్వమని చెప్పి ఈరోజు మరి మంచి స్థలంలో ప్రజలు కూర్చోడానికి లేదు, బస్సు 1 గంట లేట్ అయినా సరే మనం ఇక్కడ కూర్చొని వెళ్ళొచ్చనే ఉద్దేశంతో ఇక్కడ పెద్ద స్థలం ఉంది కాబట్టి పార్టీ అన్ని విధాలు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటూ ఒకసారి వచ్చి చూసి మరి అందరూ కూడా ఒకసారి రావాల్సిందిగా కోరుకుంటూ మరి 3 పువ్వులు 6 కాయలుగా ఎదగాలని, మంచి హోటల్గా గుర్తింపు రావాలని కోరుకుంటూ మరొకసారి వీళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఇలాగే మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ మరి అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తున్నాను. ఈరోజు గుంటూరు నగరంలోని బస్టాండ్ సెంటర్ నందు మధువన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఆధ్వర్యంలో మరి నూతన వెజ్ రెస్టారెంట్, అదేవిధంగా టిఫిన్ సెక్షన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు మా ఆత్మూరు నాగేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క మిత్రబృందం యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ యొక్క బ్రాంచెస్ విజయవాడ, కొత్తగూడెంతో పాటు నూతనంగా ఈ గుంటూరు నగరంలో మరి ప్రారంభించాలనే ఉద్దేశంతో మంచి అధునాతమైనటువంటి హంగులతో మరి ఆర్టీసీ వారి యొక్క ప్రాంగణంలో వారి దగ్గర నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేజు తీసుకొని మరి చాలా చక్కగా మరి చాలా నీట్గా కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా, ప్రజలు ఆకర్షించే విధంగా కూడా ఈరోజు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం నిత్యం 24 గంటలు కూడా ప్రయాణికులతో పాటు పాఠశాలలు, అదేవిధంగా సదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు, హాస్పిటల్స్కి వచ్చేటువంటి వాళ్ళు, వివిధ పనుల నిమిత్తం వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోడ్డు గుండా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళకి నాణ్యమైనటువంటి ఫుడ్ని, రుచికరమైనటువంటి ఆహారాన్ని అందించాల్సిన ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళు పెట్టడం కూడా జరిగింది. మరి తప్పకుండా వాళ్ళు మరి గుంటూరు నగర ప్రజల యొక్క మన్ననలు పొందుతారని, అదేవిధంగా వాళ్ళకు కూడా సరైనటువంటి ధరలతో మరి రుచికరమైనటువంటి ఆహారాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మరి ఈరోజు ప్రారంభించినటువంటి ఈ యొక్క హోటల్కి భవిష్యత్తులో మంచి పేరు రావాలని, యాజమాన్యానికి గుంటూరు నగరానికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ మరి నాగేశ్వరరావు గారికి, వారి యొక్క మిత్రులకి, వారి యొక్క స్నేహితులకి, అందరి పార్ట్నర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయయాత్ర కాన్వేపై ఈరోజు టెంగాల్ బీహార్ సరిహద్దుల్లో దాడి జరిగింది. బెంగాల్లోని మాల్గాలో ఈ ఘటన చోటు చేసుకోగా గుర్తు తెలియని వ్యక్తులు దాడిలో రాయి విసరడంతో కారు వెనక అద్దాలు పగిలిపోయాయి. అయితే ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజాన్ చౌదరి వెల్లడించారు. पिछले साल कन्याकुमारी से कश्मीर तक यात्रा की भारत जोड़ो यात्रा, जिसमें हमने नफरत के बाजार में मोहब्बत की दुकान खोलने की कोशिश की, और यही हमारा देश जो है नफरत का नहीं है, हिंसा का नहीं है, मोहब्बत का, भाईचारे का देश है। और इसीलिए हमने ये न्याय यात्रा मणिपुर से महाराष्ट्र तक न्याय यात्रा शुरू की है। इसमें मैं आपसे 2-3 चीजें कहना चाहता हूं। सबसे जरूरी बात, जो भाईचारे की बात है, कोई भी देश बिना भाईचारे के प्रगति नहीं कर सकता। मोहब्बत के बिना कोई देश आगे नहीं जा सकता है। और बीजेपी और आरएसएस के लोग देश में नफरत फैलाते जा रहे हैं। इसीलिए कांग्रेस पार्टी और इंडिया गठबंधन उनके सामने खड़ा है और हम उनको नफरत नहीं फैलाने देंगे। आप सब आए, आखिरी बात, अच्छा सुनिए, हमने भारत जोड़ो यात्रा में न्याय शब्द लिखा है, और न्याय शब्द के पीछे आर्थिक न्याय और सामाजिक न्याय है। सामाजिक न्याय का अगला क्रांतिकारी कदम जाति जनगणना, सबकी गिनती। ओबीसी कितने हैं, कितना धन है उनके पास, आदिवासी कितने हैं, कितना धन उनके पास, दलित कितने, माइनॉरिटी कितने, जनरल कास्ट के कितने, जनरल कास्ट में गरीब कितने, अमीर कितने, ये देश का एक्सरे करना है। जैसे हड्डी टूटती है, डॉक्टर के पास जाते हैं, डॉक्टर कहता है देखो पहले एक्सरे कराओ। आजकल आपने देखा होगा 2-3 अरबपतियों को देश की पूरी पूंजी पकड़ाई जा रही है। इसलिए हम चाहते हैं कि देश का एक्सरे हो, जाति जनगणना हो, और गरीब लोगों को, कमजोर लोगों को फायदा मिले। दिल से आपका बहुत बहुत धन्यवाद। जय हिंद। न्याय का हक मिलने तक। అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో జరగనున్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మరియు చైర్మన్ మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమంలో చాలా మంది ఆరోగ్య సమస్యలు ఉంటే చూపించుకొని మందులు తీసుకొని వెళ్తారని అన్నారు. ఎప్పుడైనా కూడా మనకు అన్నిటికంటే ఆరోగ్యం చాలా ముఖ్యమని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యం ముఖ్యమని ప్రతి చోట సచివాలయ పరిధిలో ఉన్నటువంటి హెల్త్ సెంటర్లు అందరికీ అందుబాటులో ఉండే విధంగా స్పెషలిస్ట్ డాక్టర్లతో ఉచితంగా మెడిసిన్ పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయటువంటి కార్యక్రమాలు
మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ప్రతి ఒక్క పట్టణంలో, ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క నగరంలో ఎక్కడ కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు అనే మాట లేకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వాళ్ళు ఎక్కడికో జిల్లా ఆసుపత్రులకు కానీ ఏరియా ఆసుపత్రులకు వెళ్ళి నానా ఒక కష్టాలు పడి డబ్బులు లేని వాళ్ళు ఉంటున్నారు. పేదవారే అక్కడ పేదవారికి చెప్పాలంటే ఒక వరం. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన రావటం, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆడుదాం ఆంధ్రలో భాగమే ఆరోగ్యాన్ని పెంపొందించుకునే భాగమే. అలాగే దీనస్థితిలో అనారోగ్యం పాలై పని చేసుకోలేకుండా మంచం పాలైన వాళ్ళకు కూడా ఈరోజు 5,000 రూపాయలు చొప్పున, మేజర్ అయితే 10,000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడే మన ఈరోజు ఆరోగ్య సురక్ష 2లో ఎవరైనా మేజరు డిసీజ్తో బాధపడి మేము జిల్లా ఆసుపత్రికి ఏరియా హాస్పిటల్కి రెఫర్ చేసిన పేషెంట్లు ఉన్నట్లయితే వారికి 5,000, 10,000 మేము డిఎంఎక్స్ రెఫర్ చేసి ఈ నేర్స్ని ఆ పేషెంట్స్ 5,000 దానికి 10,000 రూపాయల పెన్షన్ దానివల్ల ఆ వ్యాధిని బట్టి దానికి కూడా ఈ అవకాశం ఉండేది. కాబట్టి ఏ ఒక్కరు కూడా అనారోగ్యం పాలై బాధపడకుండా ఇచ్చే ట్రీట్మెంట్ ఇది ఆరోగ్య సురక్ష. అందరూ సురక్షంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, ఆరోగ్యమే మహాభాగ్యం అనే కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రాము చేపట్టడం జరుగుతూ ఉంది. ఇది భారతదేశంలో ఎక్కడా లేదు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగుతూ ఉంది. విజయం సాగాలని కోరుకుంటూ దీన్ని వినియోగించుకొని ఇక్కడ మన నగరంలో ఉండే ప్రజలు కానీ, గ్రామాల్లో ఉండే ప్రజలు కానీ అందరూ కూడా ఆరోగ్యంగా, సుఖంగా ఉండాలని చెప్పని ఒక కాన్సెప్ట్తో మన ముఖ్యమంత్రి గారు అమలు చేస్తూ ఉన్నారు. ఈ మందులు కూడా ఉచితంగా ఇక్కడ సరఫరా చేయబడతాయి. డాక్టర్లు కూడా వారికి అన్ని టెస్టులు చేసి ఇక్కడ లేనిటువంటి ట్రీట్మెంట్ను పై స్థాయికి రెఫర్ చేసి తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించే బాధ్యత కూడా ఈ విధంగా మన అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు మన మనం కూడా దీన్ని వినియోగించుకునే అవకాశం ఇచ్చారు. కాబట్టి అందరూ వినియోగించుకొని అందరూ ఆరోగ్యంగా సుఖంగా ఉండాలని చెప్పి మరొకసారి అందరినీ అభ్యర్థించడంలోనూ సెలవు తీసుకుంటాం. ఇవాళ మనకి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతుంది. ఈ జగనన్న సురక్ష కార్యక్రమంకి చాలామంది వాళ్ళ ఆరోగ్యరీత్యా రుగ్మతలు ఉంటే వచ్చి చెకప్ చేయించుకొని అవసరమైన టెస్టులు చేయించుకొని మందులు కూడా ఉచితంగా తీసుకొని వెళ్తున్నారు. ఎప్పుడైనా కూడా మనకి అన్నిటికంటే ఆరోగ్యం చాలా ముఖ్యం. ఈ బేస్ మీద మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఆరోగ్యం తర్వాతే ఏదైనా అని ప్రతి చోట, అంటే ఒక చోట పెట్టడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఒక ప్లేస్కి రాలేరు. అలా కాకుండా సచివాలయం పరిధిలో ఆ పరిధిలో ఉన్న వాళ్ళకి ప్రజలకి అందరికీ అందుబాటులో స్పెషలిస్ట్ డాక్టర్స్ని పిలిపించి మరి ఆరోగ్యరీత్యా వాళ్ళని చెకప్ చేయడం జరుగుతుంది. కార్పొరేట్ స్థాయి ఆరోగ్యం ఇక్కడ అందించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న డాక్టర్లు చెక్ చేసి వాళ్ళ పరిధిలో వైద్యం చేసి ఇంకా పెద్ద పెద్ద అవసరమైన చోటకి వాళ్ళని రిఫర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు చూయించుకొని వచ్చిన తర్వాత కూడా ఆరోగ్యపరంగా వాళ్ళని ట్రాక్ చేసి పూర్తిగా ఏ స్థాయిలో ఉన్నారో, పూర్తిగా రుగ్మత తగ్గిందా లేదా ఈ రకంగా ట్రాక్ చేస్తూ వాళ్ళని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలి, రూపాయి ఖర్చు లేకుండా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు గత కొంతకాలం నుంచి జరుగుతూ ఉన్నాయి. మనకి ఆరుదాం ఆంధ్ర అయిపోయింది, దాంట్లో ఆణిముత్యాలని వెలికి తీశారు. ఇప్పుడు మనకి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించాలి, ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవాలి. దానికోసము వేలు ఖర్చు పెట్టే స్థాయి లేని వాళ్ళ కోసము ఈ సురక్షలో అదే స్థాయిలో కార్పొరేట్ వైద్యం అందేలాగా మన జగన్ అన్న ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంత గొప్ప కార్యక్రమాలు గతంలో ఎప్పుడు జరిగింది లేదు. ఎవరికైనా కూడా ఉచితంగా అన్నీ అందించడం జరుగుతుంది. చాలా టెస్టులు, 172 రకాల మందులు అన్నీ అందించడం జరుగుతుంది.
ఈ ప్రభుత్వము వచ్చిన దగ్గర నుంచి చదువులో పిల్లలు ముందడుగు వేయడము, ఆరోగ్యపరంగా అందరూ ఆరోగ్యం తీర్చిదిద్దుకోవడము, ఇవన్నీ ఏర్పాటు చేస్తున్న మన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాలకి అందరూ వాళ్ళ ఇచ్చేసి వాళ్ళు సర్వీసులు పొందాలని కోరుకుంటూ ముగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం గత 2 రోజుల నుంచి సిద్ధమా అని బ్యానర్లు, పోస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేస్తుంది. వైసీపీ ప్రభుత్వానికి వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ అధికార ప్రతినిధి పారెళ్ల అభిమన్యు మాట్లాడుతూ, దేనికి సిద్ధం? ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేదు అని చెప్పడానికి సిద్ధమా? జాబ్ క్యాలెండర్, మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితం, పెళ్లి కానుక, పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు పూర్తిగా తగ్గిస్తాం. రాబోయే కాలంలో జనసేన పార్టీ, తెలుగుదేశం ఉమ్మడిగా వైసీపీ పార్టీని చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అభిమన్యు, వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధిని. ఈ మధ్యకాలంలో 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్లో బ్యానర్గా సిద్ధమా 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 అని వైసీపీ ప్రభుత్వం పోస్టర్లలో రిలీజ్ చేయడం జరిగింది. మేము అడుగుతుంది జనసేన పార్టీ పరంగా అధికారులకు అడుగుతున్నాము, దేనికి సిద్ధం? మీరు ప్రభుత్వం అధికారం రాకముందు ఎన్నో హామీలు ఇచ్చారు. మీరు అధికారం వస్తే ఆ పని చేస్తా, అధికారం వస్తే ఈ పని చేస్తాను. అధికారం రాకముందు ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పారు. మరి దేనికి సిద్ధం? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్తో పాటు మద్యపాన నిషేధం కూడా చేస్తా అని చెప్పారు. ఇంతవరకు మద్యపాన నిషేధం ఏమీ లేదు. సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పారు. ఉద్యోగస్తులు మీ మీద నమ్మకంతో సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పి మీకు ఓట్లు వేస్తే మీరు ఉద్యోగస్తులను అన్యాయంగా వదిలేశారు. అంతేకాదు, ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంది, నేను అధికారంలోకి వస్తే ఎంపీలు మొత్తం రాజీనామా చేస్తాం, ప్రత్యేక హోదా రాబోతుందని చెప్పేసి ఆ రోజు చేశారు. అంతేకాదు, పోలవరం ప్రాజెక్ట్ ని నేను వచ్చే 2 సంవత్సరాల్లో చేస్తాను అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా తెలిపారు. పోలవరం రెడ్డిపోయింది, గాలి వదిలేశారు. అదిగాక దాదాపు 4.5 సంవత్సరం అయినా కానీ ఇంతవరకు పోలవరం ప్రాజెక్ట్ ని ఊసే పట్టించుకునే ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. అంతేకాదు, బాదులే బాదులు అనే కార్యక్రమం పెట్టేసి కరెంటు ఛార్జీలు పెరిగిపోయాయని చెప్పేసి అధికారం రాకముందు చాలా బ్రహ్మాండంగా మాటలు చెప్పారు. అధికారం వచ్చిన తర్వాత బాదుల్లో ఒక వీర బాదులు పాడింది మీ ప్రభుత్వం. ఎప్పుడో ఉన్న ఛార్జీలు కూడా ఇప్పుడు ఎగస్ట్రా కలిపి ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచడం జనాల్ని చాలా ఇబ్బంది పెడుతుంది ఈ వైసీపీ ప్రభుత్వం. అంతేకాదు, ముస్లిం మైనార్టీకి ప్రతి ఒక్కరికి పెళ్లి కానుక వస్తాము అని చెప్పి వైఎస్ఆర్ పెళ్లి కానుక అని చెప్పేసి ఆరో తెలియజేశారు. అసలు పెళ్లి కానుక ఊసే పట్టించుకునే నాదులు లేడు. ఇలాగా వైసీపీ ప్రభుత్వం మేము సిద్ధం అధికారం రాకముందు చాలా చేశాం, అధికారం వచ్చినాక ఏమీ చేయలేదు. మేము చెప్తున్నాము, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇద్దరు ఉమ్మడిగా రాబోయే కాలంలో సిద్ధం. దేనికంటే వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నాం. మిమ్మల్ని ఎదుర్కోవడానికి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ మీడియా ముఖ్యంగా తెలుసుకుంటున్నాము. అందరికీ నమస్కారం. జై జనసేన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నోటీసులు నాకు కాదు, కోమటిరెడ్డికి పంపించాలి. కాంగ్రెస్ నేత మాణిక్యంకు కేటీఆర్ చురక. ఏపీలో జగన్ గుండా రాజ్యం నడుస్తుందని ఆగ్రహం. మాటూరు కోసూరు ఘటనల వెనుక పోలీసుల సహకారం ఉందని ఆరోపణ. నేడు ఏపీ కేబినెట్ సమావేశం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నిర్ణయం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి H6 న్యూస్. ప్రజాశ్రేయసి మా లక్ష్యం.